అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మన తండ్రి అయిన దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ దినాన మనందరం ఇలా యూట్యూబ్లో కలుసుకొని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించి ఉన్నాడు. అందుకుగాను దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈరోజు ఆన్లైన్ బైబిల్ క్లాస్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నాయన నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన బైబిల్ వరుసక్రమంగా మేము బోధలు నేర్చుకుంటూ ఉండగా మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆదికాండం నుంచి ప్రారంభించుకొని ఉన్నాము తండ్రి. నాయన మరి అనేక సంగతులు మేము నేర్చుకొని పోతూ ఉండగా మీరే మాకు సహాయం తెచ్చేయండి. ఈరోజు బైబిల్ క్లాసును దీవించండి. ఆది నుంచి అంతవరకు నాయన మరి మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరుగులాగా మీరే సహాయం తెచ్చేయండి. వాక్యాన్ని వివరించిన సహోదరులను దీవించండి. మాకందరికీ అర్థమయ్యే రీతిలో బోధించడానికి కావాల్సిన జ్ఞానాన్ని నడిపింపును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా మన తండ్రి అయిన దేవుణ్ణి మన జెఫా ఫలముల ద్వారా గణపరచుదామండి. క్రైస్తవ కీర్తనలు పాటల పుస్తకం నుండి 10వ నెంబర్ పాట మనందరం కలిసి పాడదామండి. దేవ సంస్తుతి చేయవే మనస అనే పాటను మనందరం కలిసి పాడదామండి. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమా యెహోవా దేవుని పావనానా మమును తెంచుమా. మాయంతరంగము లోవసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జాబు లేవియును లేకుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఈ సమయంలో మనందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందామండి. ఆదికాండం నుంచి మనం బైబిల్ చరిత్ర మనం ప్రారంభించుకొని ఉన్నాము. నిన్నటితోటి 17 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నామండి. ఈరోజు 18వ అధ్యాయంలో మనం ఉన్నాము. ఈ అధ్యాయానికి సంబంధించి ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అన్నవరం పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యను మరి బలంగా జరిగిస్తున్నటువంటి మరి సహోదరులు వరదా కృపారావు గారిని ఈ సమయంలో వాక్యం అందించాలని వారిని ప్రేమపూర్వకంగా కోరుతూ వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నానండి. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి ఇట్టి రీతిగా ఆయన వాక్యాన్ని నేర్చుకోగలిగే అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో నన్ను కూడా పాలిభాగస్తునిగా చేసినటువంటి భీమవరం బైపాస్ రోడ్లో కొవ్వాడ పొంతలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి యవన సేవకులు సత్శీల్ గారు మంచి ఆలోచన చేసి ఆదికాండం నుండి వరుస క్రమంలో అనేక పాఠాలను సిద్ధపరిచి ప్రతిరోజు కూడా మంచి అనుభవజ్ఞులైనటువంటి దైవ సేవకుల ద్వారా వర్తమానాలు వినిపిస్తున్నందుకు దేవుడు ఆ యవన సేవకులను సత్శీల్ గారిని దీవించాలని, ఇంకా మంచి పరిచర్యలో వారిని వాడుకోవాలని
కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అబ్రహాము గారు చేసినటువంటి మరో గొప్ప కార్యాన్ని ఆదికాండం 18వ అధ్యాయంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము గారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని గురించి తండ్రి అయిన దేవుడు చక్కనైన విధానంలో ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో రాయించారు. బైబిల్లో ఉన్నటువంటి అనేక సందర్భాలు, అనేక సంఘటనలు, భక్తుల జీవితం ద్వారా జరిగేటువంటి అనేక కార్యక్రమాలు ఈనాడు ఉన్నటువంటి మనకి మేలుకరంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను పనిచేస్తాయనేటువంటిది ఎంతో వాస్తవం. కాబట్టి అబ్రహాము గారు ఇచ్చినటువంటి ఆతిథ్యం ఈ దినాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆతిథ్యం అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో ఓ 2 రకాలుగా వ్రాయబడింది. ఒకటి హాస్పిటాలిటీ, రెండవది ఎంటర్టైన్మెంట్. హాస్పిటాలిటీ అంటే వారికి ఏ కొరత లేకుండా సమస్తాన్ని సమకూర్చడం. తర్వాత ఎంటర్టైన్మెంట్ అనగా వారిని సంతోషపరచడం. ఎవరు ఆతిథ్యం తీసుకునేవారు అంటే మనం కొన్ని పేర్లు పెడతాం. హోస్ట్ అని, గెస్ట్ అని పిలుస్తూ ఉంటాం. మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి అంటాం. అంటే మనం ఆహ్వానించినా వారు వచ్చినా మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి అంటాం. హోస్ట్ అంటే మనం ఆతిథ్యం ఇచ్చేవారు. గెస్ట్ దాన్ని తెలుగులో అతిథి అన్నారు. ఆతిథ్యం తీసుకునేవారు ఎవరంటే అతిథులు. అతిథులు అనే దానికి భావం ఏంటంటే తిథి, వారం లేకుండా వచ్చేవారు. అంటే మనకు తెలియకుండా, మనకు చెప్పకుండా, ఒక సమయం అనేది లేకుండా వచ్చేవారు. అలాంటి సమయంలో కూడా మనం ప్రిపేర్డ్గా ఉండి వారిని తృప్తిపరచడమే ఆతిథ్యం ఇవ్వడం. అలాంటి సందర్భమే ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము గారి జీవితంలో మనం యాజ్ ఇట్ ఈజ్గా చూడగలుగుతున్నాం. అంటే అతిథి చెప్పిరారు, ఈరోజైతే మా ఇంటికి పలానా రోజున భోజనానికి రండి, లేకపోతే ఈరోజు మా ఇంటి దగ్గర మీరు భోజనం చేయాలండి, లేకపోతే మేము మీ ఇంటికి వస్తామండి అని చెప్పి రావడం జరుగుతూ ఉన్నది. చెప్పి వస్తాం. కానీ ఒక్కొక్కసారి అనుకోని సమయంలో, అనుకోని పరిస్థితుల్లో కూడా వచ్చేవారు ఉంటారు. వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా వారిని తృప్తిపరచడమే ఆతిథ్యం ఇవ్వడం. అది అబ్రహాము గారి జీవితంలో మనం ఖచ్చితంగా చూడగలుగుతున్నాం. ఎండ సమయం, ఎవరో దారింట వెళ్ళిపోతూ ఉన్నారు. 3 మనుషులు. అబ్రహాము గారు ఆ సింధూర వనంలో ఓ చెట్టు క్రింద, మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో కూర్చుని ఉన్నారు. ఎవరో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే వారి గురించి నాకెందుకులే అనుకోకుండా వాళ్ళని పిలిచి, అయ్యా నా గుడారం దాటిపోవద్దు, నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోండి అని ఆ వెళ్ళిపోయేటువంటి వారిని, వారెవరో తెలియదు కానీ వెళ్ళిపోయేటువంటి వారిని అబ్రహాము గారు ఆహ్వానించారు. ఇక్కడ అబ్రహాము గారిని గురించినటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే వృద్ధాప్యంలో ఉన్నారు. అబ్రహాము గారు వృద్ధులు, ఆయన భార్య వృద్ధురాలు. అది ఎలా మనం చూడగలమంటే 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా. అబ్రహాము గారికి అప్పటి వయసు ఎంత? ఇంచుమించుగా 100 సంవత్సరాలు, అంటే 99 సంవత్సరాలు ఇంచుమించుగా. అలాగే శారమ్మ గారి వయసు 90 సంవత్సరాలు. మరి అంత వృద్ధాప్యంలో మధ్యాహ్నం వేళ రెస్ట్ తీసుకునేటువంటి సమయంలో, విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో వెళ్ళిపోయే వారిని మరీ పిలిచి ఈయన ఆహ్వానిస్తూ ఉన్నారు. అంటే ఆతిథ్యం ఇవ్వడం అంటే సమయం,
లేకపోతే ఒక రోజు, లేకపోతే పలానా వారు వస్తారని ఎదురు చూసి ముందుగా సిద్ధపరచడం కాదు. అది ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది బైబిల్లో చెప్పబడినటువంటి మాట. అలాగే ఆతిథ్యం ఇవ్వడానికి ఉదార స్వభావం ఉండాలటండి. అంటే మంచి మనసు ఉండాలి, ఉదార స్వభావం ఉండాలి. ఇతరులకి ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు కలగజేసాడు అనుకోగలగాలి. అంటే ఇతరులకి ఈ పూట లేకపోతే ఈరోజు భోజనం పెట్టగలిగే భాగ్యాన్ని లేదా కొంత ఆహారాన్ని ఇవ్వగలిగే భాగ్యాన్ని దేవుడు నాకు కలగజేసాడు అనుకోగలగాలి. అప్పుడు చక్కగా ఆతిథ్యాన్ని ఇవ్వగలం. కొంతమంది అనుభవజ్ఞులు పెద్దలైన వారి దగ్గర నేను విన్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఆతిథ్యం ఇచ్చే విషయంలో కొంతమంది నియమాన్ని పాటించేవారటండి. అది ఎలాగంటే, ప్రతిరోజు ఎవరో ఒకరికి వారింట్లో భోజనం పెట్టందే వారు భోంచేసేవారు కాదట. ప్రతిరోజు ఎవరో ఒకరికి వారింట్లో తప్పనిసరిగా భోజనం పెట్టాలి. ఎవరైనా సరే, తెలుసున్నవారా తెలియని వారా, దారిని పోయేవారా, అపరిచితుల, ఎవరైనా సరే ఎవరో ఒకరికి భోజనం పెట్టిన తర్వాత వారు భోంచేసేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వారు కొంతమంది ఉండేవారు అని నేను కొంతమంది అనుభవజ్ఞుల ద్వారా విన్నాను. అయితే అదే కాకుండా పూర్వకాలంలో ఈ టెక్నాలజీ, ఈ రవాణా వ్యవస్థ పెరిగినటువంటి సమయంలో ఏదైనా గ్రామం, ఏదైనా ప్రాంతం వెళ్ళాలంటే నడిచి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి. అప్పుడు ఈ నడిచి వెళ్ళేవారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదో గ్రామం వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉండేటువంటి ఆ వీధిలో లేకపోతే ఏ అరుగు మీదో కూర్చున్నప్పుడు ఆ ఇంటి యజమాని మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఒకసారి ఇంటి బయటకు వచ్చి అటు ఇటు చూసేవారటండి. అరుగు మీద ఎవరైనా ఉన్నారా, ఒకవేళ ఉంటే అయ్యా తమరు ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చారు అని కొంత సమాచారం సేకరించిన తర్వాత అయ్యా వచ్చి భోంచేయండి అని భోజనం పెట్టేవారటండి. అలాంటి గొప్ప పద్ధతి కలిగినటువంటి విధానాలు పూర్వకాలంలో ఉండేవి అనేటువంటివి చాలామందికి తెలిసినటువంటి విషయం. ఈ రోజునంత ఖాళీ లేదు, ఈరోజు అలాంటి పరిస్థితి లేదు, ఈరోజు అలాంటి వ్యవస్థ లేదు. బిజీ, ఎవరో ఎక్కడ నిలబడే అవకాశం లేదు, ఎవరో ఎక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి మన అబ్రహాము గారి జీవితంలో నుంచి ఈ ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇందులో మొదటిగా నా మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, ఆతిథ్యము ఎలా ఇవ్వాలి. ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఎంత మంచి వివరణ దేవుడు మన కోసం తన గ్రంథంలో రాయించాడో ఆతిథ్యం ఇచ్చే విషయంలో. ఎలా ఇవ్వాలి చాలా వివరంగా, చదివితేనే అర్థమయ్యే రీతిలో. అంటే ఇక్కడ మనం చూసినటువంటి ఆ సందర్భాన్ని ఆలోచన చేస్తే ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు సంతోషంతో ఇవ్వాలి. ఈ అదృష్టాన్ని, ఈ భాగ్యాన్ని, ఈ అవకాశాన్ని దేవుడు మాకు కలగజేసాడు అన్నట్లుగా సంతోషంగా ఇవ్వాలి. అది శ్రమ అనుకోకూడదు, అది కష్టం అనుకోకూడదు, అది భారం అనుకోకూడదు. ఆతిథ్యం ఇచ్చేవారు సంతోషంగా ఇవ్వాలి. ఈయన ఆ గుడారంలో ఉన్నటువంటి తన భార్య అయిన శారమ్మ గారి దగ్గరికి వచ్చి ఆర్డర్ వేస్తున్నాడు. అమ్మాయి, మన ఇంటికి అతిథులు వచ్చారు, అదిగో నేను అక్కడ చెట్టు దగ్గర కూర్చోబెట్టి వచ్చాను, లే త్వరగా, అదిగో 3 మానికలు మెత్తన పిండి తీసుకో, పిసికి రొట్టెలు తయారు చేయి. పాపం ఆవిడ
ఒకవేళ విశ్రాంతి తీసుకుంటూ ఉండొచ్చు, వృద్ధురాలు, లేకపోతే దైవధ్యానంలో ఉండొచ్చు. కానీ ఆ సమయంలో అబ్రహాం గారు ఆర్డర్ వేస్తున్నారు, 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయి. ఏమన్నా చిన్న సంగతి అండి ఇది? ఒక పావు కేజీ బియ్యం లేకపోతే ఒక సాల్ట్ బియ్యం వేయడానికే ఈ రోజున కష్టంగా ఉంది. గిన్నెలు తోమేసాం, అన్నీ శుభ్రపరిచేసాం, ఇప్పుడు మళ్ళీ వండాలా? అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ముట్టించవచ్చు, కుక్కర్లో పెట్టచ్చు, ఏదైనా కర్రీ వండాలంటే మిక్సీలో వేయొచ్చు, సకల సౌకర్యాలు ఉన్నాయి. అయినా సరే చేయగలిగేటువంటి మనసు లేదు ఈ రోజున. అబ్రహాము గారి మాటకి లోబడేటువంటి స్వభావం శారమ్మ గారిది. మనం పేతృపత్రికలో చదువుతాం, అబ్రహాము గారిని నా యజమానుడు అని గౌరవించేది శారమ్మ గారు, లోబడేది నా యజమానుడు. ఇప్పుడు యజమానుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఓబే అంటే పాటిస్తుంది. 3 మానికల మెత్తని పిండి చిన్న సంగతి కాదు, సామాన్యమైన సంగతి కాదు. వాటన్నిటిని సిద్ధపరిచి రొట్టెలు తయారు చేయడం అంటే చాలా ఈజీగా అయ్యే పని కాదు. ఈరోజు ఓవెన్లు, కుక్కర్లు అన్నీ ఉన్నాయి, సకల సౌకర్యం వితిన్ మినిట్స్లో సిద్ధపరచగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏమీ లేని సమయంలో వారు సంతోషంతో వచ్చినటువంటి అతిథులని ఎంటర్టైన్మెంట్ చేయాలి, వారు సంతోషపడాలి, వారు తృప్తిగా తినాలి అనేటువంటి ఉద్దేశంతో వారు సిద్ధపరుస్తూ ఉన్నారు. మరలా పరిగెత్తారు అబ్రహాం గారు, మందలోకి వెళ్ళారు, పనివాడిని పిలిచారు, ఒక మంచి దూడ, లేత దూడను తీసుకురా, దాని మాంసాన్ని తయారు చేయి, పనివాడికి ఆర్డర్ వేశారు. ఈ టైం కాని టైంలో ఇదేంట్లే అనేటువంటి పనివారు కూడా లేరు అబ్రహాం గారి దగ్గర. పనివారు కూడా అలాంటి వారే. మళ్ళా వెళ్ళాడు, పాలను వెన్నను, అంటే ఆతిథ్యం ఇవ్వడం ఎంత హానరబుల్గా ఉండాలో. ఏదో పెట్టామంటే పెట్టాములే, చారేసి ఏదో పెరిగేసి మరి ఏమీ లేవండి అయిపోయిందండి కూర, ఇదిగో కొంచెం మిగిలిందండి అంటే ఈనాడు ఉన్నటువంటి ఒకవేళ అవకాశాలు అలాంటివి కావచ్చు. కానీ ఆతిథ్యం ఇవ్వడం అంటే వారు తృప్తిగా తినగలగాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, ఈ లోకంలో మనిషికి ఏది ఇచ్చినా ఎన్నిచ్చినా చాలు అనే అవకాశం లేదు. ఈ భోజనం చేసిన తర్వాతే ఇంక చాలండి అంటారు. ఒకవేళ నాకు ఎవరైనా 10,000 ఇస్తే 10,000 ఇచ్చారు, ఇంకో 10,000 ఇచ్చింటే బాగుండు అనుకుంటాను నేను. కానీ భోజనం దగ్గర మాత్రం ఆ కడుపు నిండిపోయిన తర్వాత ఇక చాలండి, అక్కర్లే, తృప్తిగా తిన్నామండి అంటాం. ఆ తృప్తిగా పెట్టగలగాలి. ఆతిథ్యం ఇవ్వడం అంటే వారు తృప్తిగా తినగలగాలి, తిన్న తర్వాత వారు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అబ్రహాం అలాంటి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చినటువంటి అతిథులకు వారెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అబ్రహాముకి వారికి ఎలాంటి సంబంధం లేనట్టుగా కనబడుతుంది. వారు దారిని పోతూ ఉన్నారు, పిలుచుకొచ్చారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చారు, వారు సేద తీరడానికి అలసట తీర్చుకోవడానికి వాళ్ళని కూర్చోండబెట్టారు. ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు ఎవరైనా బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఒకవేళ రోడ్డు మీద కనబడితే ఆ రోజునైతే ఇంటికి వచ్చే వరకు బలవంతం చేసి మరీ తీసుకో, ఇక్కడికి వచ్చావు, ఇక్కడ దాకా వచ్చావు, ఈ ఊరు వచ్చావు, నువ్వు రాకుండా వెళ్ళిపోతావా అని బలవంతంగా తీసుకొచ్చారు. ఈరోజైతే ఆ కలపడ్డ వాళ్ళని ఎవరే రారా టీ తాగుదాం అక్కడికి అని టీ ఇప్పించి పంపించేస్తున్నాం మనం. ఇంకా అవకాశం అయితే ఎవరే హోటల్లో టిఫిన్ చేద్దాంరా, ఆ టిఫిన్ ఇచ్చి పంపించి వాళ్ళ దారి వాళ్ళదే, మన దారి మనదే అన్నట్టుగా ఉన్నది ఈ రోజుల్లో. అంతేకాని అబ్రహాము గారు వెళ్ళిపోయే వారిని పిలుచుకొచ్చి ఎంత గొప్ప ఆతిథ్యం, మంచి ఆనాడు తినేటువంటి ఆహారం, ఆనాడు తినేటువంటి వారు భుజించేటువంటి భోజనం, రొట్టెలు, మాంసము, పాలు, వెన్న, ఎంత చక్కని శ్రేష్టమైనటువంటి భోజనాన్ని సిద్ధపరిచేయండి అబ్రహాం గారు. ఇప్పటికీ కొన్ని కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం, వారికి ఉన్నా లేకపోయినా చుట్టాలు వస్తే, అతిథులు వస్తే ఏదో ఒక రకంగా ఓ మంచి భోజనాన్ని సిద్ధపరుస్తారు. ఆఖరికి ఏమీ లేకపోయినా ఒకవేళ చుట్టాలకు పెట్టాలనేటువంటిది ఓ 2 కోడిగుడ్లు తెచ్చి భోజనం తయారు చేసి పెడతారు. చుట్టాలకు పెట్టాలి, మనం చారేసుకుని తిన్నా సరే. అది మంచి విధానం, అది మంచి కార్యక్రమం. దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప అవకాశంగా భావించాలి ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది. కాబట్టి ఆతిథ్యం ఎలా ఇవ్వాలి అంటే, ఒకటి సంతోషంగా ఇవ్వాలి, అందులో ఎలాంటి
ఇబ్బంది లేకుండా వచ్చిన వారు ఎందుకు వచ్చాం, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాం మనం అనుకోకుండా, మనం రావడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకోకుండా, ఆ ఫీలింగ్ మనలో కనబడకుండా ఆతిథ్యం ఇవ్వగలగాలి. అప్పుడు వచ్చిన వారు కూడా సంతృప్తిగా ఆనందంగా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. కనుక ఒకటి ఆతిథ్యం సంతోషంతో ఇవ్వాలి. ఇక రెండవది ఎలా ఇవ్వాలి ఆతిథ్యం? రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము అపోస్తులైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆతిథ్యం ఎలా ఇవ్వాలి? 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆతిథ్యం ఎలాగివ్వాలటండి? శ్రద్ధగా ఇవ్వాలి, శ్రద్ధగా ఇవ్వాలి. మళ్ళీ ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే వారు ఆతిథ్యం ఇచ్చారు, భోజనం వారి దగ్గర పెట్టారు. అబ్రహాం గారు ఏం చేస్తున్నారు చూడండి. అబ్రహాం గారు వారికి భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ 8వ వచనం చదువుదాం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. పూర్వకాలంలో లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటనలు మనం చూస్తాం. ఈరోజైతే చాలా కుటుంబాల్లో ఇంచుమించుగా ఫ్యాను, ఏసీ ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి, డైనింగ్ టేబుల్ ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. కానీ పూర్వపు దినాల్లో కిందన చాపో లేకపోతే పీటో వేసి వారికి భోజనం పెట్టిన తర్వాత అతిథులు భోజనం చేసేటప్పుడు ఆ ఇంటి యజమాని, ఆ యజమానురాలు ఎవరైతే ఉన్నారో వారు నిలవబడి చేతులు కట్టుకొని, మిగిలిన వారైతే కొంతమంది చేతులు కట్టుకుని నిలబడితే మిగిలిన వారు వారికి ఇసురుతూ ఉండేవారండి ఆ భోజనం చేసేవారికి. ఈరోజు ఫ్యాను సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఆ రోజున ఆ భోజనం చేసేటువంటి వారు చిరాగ్గా, విసుగ్గా, అలసటగా లేకుండా వారు హ్యాపీగా భోజనం చేయాలి, వారు ఇసురుతూ ఉండేవారు. అబ్రహాము ఆ భోజనం చేసే వారి దగ్గర చెట్టు క్రింద నిలుచుండెను. అంటే ఆతిథ్యం ఇచ్చేవారు శ్రద్ధగా ఇవ్వాలి. ఏదో పెట్టేంలే, వాళ్ళే తింటారులే, వాళ్ళే పోతారులే. ఆతిథ్యం ఇచ్చేవారు శ్రద్ధగా ఇవ్వాలి, వారు హ్యాపీగా తినాలి. అలాగా ఆతిథ్యం ఇవ్వాలి. పౌలు గారు రోమా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆతిథ్యం ఇవ్వడంలో శ్రద్ధ ఉండాలండి. ఏదో వండాం, ఏదో పెట్టాం, ఉప్పు ఎక్కువైంది, చప్పగా ఉంది, వాళ్ళే తింటారులే, శ్రద్ధ ఉండాలి. ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడంలో మాత్రమే శ్రద్ధ కాదండి, ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ ఉండాలండి. మనం చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధ ఉండాలండి. శ్రద్ధ ఉంటే ప్రతి పని సక్సెస్ అవుతుందండి. శ్రద్ధ లేకపోతే ఏ పని జరగదు. ఏ పనికైనా సరే ఓ పని చెయ్యాలంటే అందులో శ్రద్ధ ఉండాలి. అందులో వంట చేయడం, ఆతిథ్యం ఇవ్వడం, భోజనం పెట్టడం, ఇది కూడా శ్రద్ధతో కూడినటువంటి పనే. కాబట్టి ఆతిథ్యం ఇచ్చేవారు శ్రద్ధతో ఇవ్వాలి, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి అంటున్నాడు. తర్వాత మూడవది ఇంకెలాగా ఆతిథ్యం ఇవ్వాలి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఎలాగివ్వాలంటే ఆతిథ్యం ఇచ్చేవారు సనుక్కోకూడదు. మాకేమీ లేని టైంలో వచ్చారు, వాళ్ళకి తెలుసా మీకేమీ లేదని. ఈ టైం కాని టైంలో వచ్చారు, హాయిగా భోంచేసి పడుకున్నాం, మా నిద్ర పాడు చేశారు. గ్యాస్ అయిపోయిన టైంలో వచ్చారు. మరి శారమ్మ గారు ఏ గ్యాస్ మీద వండారు, ఏ కుక్కర్లో వండారు, ఏ ఓవెన్లో వండారు? చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. ఆ వృద్ధురాలు 3 మానికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు తయారు చేయడం అంటే సర్వసామాన్యమైనటువంటి సంగతి కాదు. ఈ రోజున ఈజీగా ఉన్నా సరే మరి దయచేసి నన్ను క్షమించాలి,
చాలామంది స్త్రీలు చిరాకు పడుతున్నారు. ఆ యజమాని గౌరవాన్ని కూడా భంగం చేస్తున్నారు. ఆయనేమో ఎక్కడి నుంచో ఎవరినో తీసుకొస్తారు, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని. ఈవిడేమో సిద్ధం చేయదు, ఈవిడేమో చిరాకు పడుతుంది. ఆ యజమాని గౌరవం భంగం అయిపోద్ది. ఓహో ఇంతేలా ఉందనుకుంటారు వచ్చిన వాళ్ళు. గొప్పగా తీసుకొచ్చాడు. సనుగు కొనకుండా ఇవ్వాలి. ఒకవేళ సారమ్మ గారు అలాగైతే అబ్రహాం గారి గౌరవం ఏమై ఉండేది? ఇదేంటయ్యా, ఇదేం పని, అంత పిండి నేను ఎక్కడ పిసగలను, అన్ని రొట్టెలు నేను ఎక్కడ తయారు చేయగలను, ఇప్పుడు నా వల్ల అవుతుందా, నా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా. ఆతిథ్యం ఇవ్వడం సనుక్కోకుండా ఇవ్వాలి. ఇప్పుడు ఎలా చెయ్యం మేము? ఏమీ లేకుండా ఎలా చెయ్యం? నీకున్న దానిలోనే, నువ్వు చేయగలిగిన దానిలోనే వారు సంతోషించేటట్లుగా సనుక్కోకుండా ఆతిథ్యం ఇవ్వాలి. పేతురుగా తెలియచేస్తున్నారు, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సనుగు కొనకుండా వీళ్ళకి ఎందుకు పెట్టాలి, ఎందుకు చెయ్యాలి, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చెయ్యాలి? సనుక్కోకూడదు. పెట్టిన తర్వాత కూడా కొంతమంది సనుక్కుంటూ ఉంటారు. ఆ తినేవాళ్ళకి లోపలికి వెళ్దాం, వచ్చాడు, వాళ్ళకి వినబడేటట్లుగా కొంతమంది ఉంటారు. వీళ్ళు పూర్తిగా తినకుండా లేచిపోతుంటారు కూడా అని కొంతమంది. వాళ్ళకి వినబడేటట్లుగా ఉంటారు. ఈ టైంలో రావాలా, ఈ టైంలో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అని పెట్టేసిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. తినేవాళ్ళు ఏం తింటారు? ఆ మాటలు విని తినకుండానే వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఎన్నో సందర్భాలు అలాంటివి మన అనుభవాల్లో చూసాం. కాబట్టి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సనుక్కోకూడదండి. సనుక్కోకుండా ఆతిథ్యం చేయమని అంటున్నాడు. సనుక్కోకుండా ఆతిథ్యం ఇవ్వండి, చనుక్కోకుండా ఆతిథ్యం చేయండి అని దేవుని గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆతిథ్యం ఎలాగివ్వాలంటే సనుక్కోకుండా ఇవ్వాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. ఎలాగివ్వాలి ఆతిథ్యం? ఆ ప్రేమతో ఇవ్వాలండి. అప్పుడు నువ్వు ఎలాంటిది పెట్టినా, ఎలా పెట్టినా వారు తినగలరు. అంటే అలాగే తయారు చేయాలి, మంచి చికెనే వండాలి, ఇంకా ఇంకా ఎన్నో రకాలు వండాలి అనేటువంటివి కాదండి. నువ్వు ప్రేమతో పెడితే ఆ పప్పుచారు చాలు, నువ్వు ప్రేమతో పెడితే ఏదో ఒక కూర చాలు. ప్రేమగల ఇంట ఆకుకూరల భోజనము తినుట మేలు. అంటే ఆతిథ్యం ఎలాగివ్వాలంటే ప్రేమతో ఇవ్వాలండి. వీరు ప్రేమతో ఇస్తున్నారు ఆతిథ్యం, వాళ్ళకున్న దాంట్లో ఇస్తున్నారు, మనం వచ్చినా సరే ఇబ్బంది పడకుండా ఇస్తున్నారు అని ఆ వచ్చినటువంటి అతిథి, ఆ వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మన బంధువులు, మన చుట్టాలు, మన రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారు మన పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ప్రేమతో ఇస్తున్నారు. ఆతిథ్యం ప్రేమతో ఇవ్వాలి. ఏయో తయారు చేసి ఏవేవో పెట్టి, ఇక్కడ అంటున్నాడు పగవాని అంట క్రొవ్విన ఎద్దు చాలా గొప్పగా తయారు చేశాడు, తిట్టుకుంటున్నాడు. చాలా గొప్పగా తయారు చేశాడు, సనుక్కుంటున్నారు. చాలా గొప్పగా తయారు చేశాడు, సిరాకు పడుతున్నారు ఈ సమయంలో రావాలని. ఎవరు తినగలరు? ఏం తినగలం? అదే ప్రేమతో పెడితే వారు సంతృప్తిగా తింటారు. అది ఆకుకూరల భోజనమైనా సరే, అది వెజిటేరియన్ అయినా సరే చక్కగా తింటారు. నువ్వేదో చేయక్కర్లేదు, ఆకలికి చారు కాసి పెడితే హ్యాపీగా తింటారు. దయచేసి ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది ఓ గొప్ప సంగతి అని మనం గుర్తించాలి. 4 విషయాలు ఆతిథ్యం ఎలాగివ్వాలి? 1 సంతోషంతో ఇవ్వాలి, 2 శ్రద్ధగా ఇవ్వాలి, 3వది సనుక్కోకుండా ఇవ్వాలి, 4వది ప్రేమతో ఇవ్వాలి ఆతిథ్యం. మరొక మాటను చదువుదాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిశీని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ సందర్భం ఒకసారి అంతా చదవడానికి సమయం లేదు,
ఒక పరిసయ్యుడు యేసుప్రభు వారిని భోజనానికి పిలిచాడు. యూదుల యొక్క ఆచారం ఏంటంటే భోజనానికి పిలిచినప్పుడు అతిథులకి, యూదుల యొక్క ఆచారమే కాదు, ఈనాడు మనమైనా సరే ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే ముందు వారు కాళ్ళు కడుక్కోవడానికి, వారు ఫ్రెష్ అప్ అవ్వడానికి ముందు ఏర్పాటు చేస్తాం, ఏర్పాటు చేయాలి కూడా. వచ్చినటువంటి వారు ఫ్రెష్ అప్ అవ్వడానికి కాళ్ళు కడుక్కును, లేకపోతే చేతులు కడుక్కోను, మొహం వాష్ చేసుకుని మనం వారికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేయాలి. బయట నుంచి వచ్చారు, చికాకుతో వచ్చారు, అలసతో వచ్చారు, ప్రయాణంలో వచ్చారు, అలాంటి వారికి తీసుకెళ్ళి భోజనం పెట్టేస్తే హ్యాపీగా తినలేరు. ముందు చేయవలసిన కార్యక్రమం ప్రప్రథమంగా వారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, వారు వాష్ చేసుకోవడానికి, వాళ్ళు తుడుచుకోవడానికి టవల్ ఇవ్వాలి. అలాగే యూదుల యొక్క సంప్రదాయం కూడా ఏంటంటే ఎవరినైనా భోజనానికి పిలిచినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వాలి. అలాగే వారిని ఆప్యాయతతో కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. అది వారి యొక్క ఆచారం, యూదుల ఆచారం. పరిసయ్యుడు యేసుప్రభువుని భోజనానికి పిలిచాడు, కానీ ఇలాంటి కార్యక్రమం ఏమీ చేసినట్లుగా మనకు కనబడటం లేదు. అది ప్రభువే చెప్తున్నారు. చూడండి, ఒకసారి చదువుదాం. 15వ వచనం లేకపోతే 44వ వచనం చదువుదాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. యూదుల ఆచారం, కడుక్కోవడానికి పిలిచినటువంటి అతిథికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఆమె మాత్రం కన్నీళ్లతో పాదాలు కడిగింది. 45వ వచనం, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఆవిడ పాదాలు ముద్దు పెట్టుకున్నది, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు. 46వ వచనం, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. అంటే ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలి. అంటే ఆతిథ్యం గొప్ప కొరకు చేయకూడదు. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి 5వ పాయింట్ ఏంటంటే ఆతిథ్యం చేసేది గొప్ప కొరకు కాదు. మేము ఇంత ఎలాంటి భోజనం పెట్టాం, పలానా వాళ్ళని పిలిచాం. ఈరోజు మంత్రి గారు మా ఇంటికి వస్తున్నారు, ఎమ్మెల్యే గారు మా ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు పరిసైడు ఎందుకు పిలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువుకు నేను భోజనం పెడుతున్నాను, యేసు ప్రభువుకు నా ఇంట్లో ఆతిథ్యం ఇస్తున్నాను అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి గొప్పగా చెప్పుకునేటట్లుగా, అంటే చెయ్యాల్సిన సత్కార్యం చేయలేదు, చేయవలసిన విధానంలో చేయలేదు, తన గొప్పను చాటుకోవడానికి. గనుక ప్రియులారా, ఒకవేళ ఆతిథ్యం ఇస్తే అది గొప్పతనానికి కాదు, అమ్మో భలే వాళ్ళు బాగా పెట్టారు, ఇలా పెట్టారు అని చెప్పుకోవడం పొగడ్డానికి కాదు. ఆతిథ్యం ఇవ్వడం గొప్ప కొరకు కాదు, అది గుర్తుంచుకోవాలి. ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటి గొప్ప భాగ్యము. అంతే, నీ గొప్పలు చాటుకోవడానికి, మన గొప్పలు చాటుకోవడానికి మాత్రం కాదు అనేటువంటి సంగతిని గమనించాలి. గనుక అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. రెండవది, ఎలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి, ఎలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. అందులో ఒకటి, ఆతిథ్యం ఎలాంటి వారికి ఇవ్వాలి. అపోస్తుల కార్యాలు లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులకు, నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం చేయను. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. ఎలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. నీవు ఈరోజు పిలిచావు, నువ్వు 2 కూరలో 3 కూరలు వేసి వారికి భోజనం పెట్టావు. మళ్ళీ రేపు వారు నిన్ను పిలిచారు, 4 కూరలు ఎట్టి భోజనం పెట్టారు, తీరిపోయింది రుణం. గొప్ప కొరకు వాళ్ళు మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము పిలవాలి. అలా కాదటండి. ఎలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. వారు ఎవరో తెలియదు, వారు అవసరంలో ఉన్నారు, వారు ఆకలితో ఉన్నారు, వారు ఇబ్బందిలో ఉన్నారు, అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ప్రభు చెప్తున్నటువంటి మాట, కుంటివారు, గుడ్డివారు అంటే అవసరంలో ఉన్నవారికి ఆతిథ్యం ఇవ్వాలి. అంతే. దానివల్ల నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నీకేమీ చేయలేరు. మరలా మరుసటి రోజున పిలిచి, కొన్ని రోజుల తర్వాత పిలిచి నీకు భోజనం పెట్టలేరు, నీకు ఆతిథ్యం ఇవ్వలేరు. ఆ ప్రత్యుపకారం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఆతిథ్యం ఎలాంటి వారికి ఇవ్వాలి. అవసరంలో ఉన్న వారికి ఇవ్వాలి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం
అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలో ఓ గొప్ప సందర్భాన్ని మనం చూడగలం. అపోస్తులైన పౌలు ఆయనతో ఉన్నవారు కూడా వాడ పగిలిపోయి ప్రమాదంలో ఉండి సముద్రంలో నుంచి కొట్టుకొని వెళ్ళిపోయారు. కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత వారు ఒక ద్వీపానికి చేరుకున్నారు. 28వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. వాడ పగిలిపోయింది. ఎవరికి వారుగా వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ఆ చెక్కల మీద ఈదగలిగిన వారు అలాగా వారందరూ కూడా ఒక ఒడ్డుకు చేరుకోగలిగారు. అదేంటయ్యా అంటే మెలితే ద్వీపం, అంటే సముద్ర మధ్యాల్లో ఉంటాయి ద్వీపాలు. అలాంటి మెలితే ద్వీపానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు? అనాగరికులకు ఆ ద్వీపవాసులు, నాగరికత పూర్తిగా తెలియనటువంటి వారు, నాగరికత తెలియనటువంటి వారు. ఈ రోజున మంచి నాగరిక సమాజంలో మనం జీవిస్తున్నాం అంటే అనుకుంటున్నాం. కానీ ఆ మెలితే ద్వీపవాసులు అనాగరికులు అని వ్రాయబడింది. అంటే నాగరికత తెలియని వారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నాగరికత అండి. ఎలాంటి బట్టలు ధరించాలి, ఇవన్నీ నాగరికతకు సంబంధించినటువంటి. మాటలో నాగరికత కనబడుతుంది, డ్రెస్లో నాగరికత కనబడుతుంది, మనం జీవించే జీవన విధానంలో నాగరికత కనబడుతుంది. ఇదేట్రా నాగరికత లైన్లో మాట్లాడతావు అంటారు. అంటే నాగరికత. వాళ్ళు అనాగరికులు. అయితే వాళ్ళు ఏం చేశారట? అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతెంత కాదు. పౌలు గారికి ఆయనతో ఉన్న చాలామందికి కూడా ఆ సమయంలో ఎంత పరిచర్య చేశారో, ఎంత ఉపచారం చేశారో, వారికి అవసరమైనటువంటి అన్నిటినీ కూడా వారు ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 10వ వచనం, మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి. అనాగరికులండి, ఏమీ తెలియని వారండి, ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియనటువంటి వారండి. కానీ మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది ఎలాంటి వారికి ఇవ్వాలి? అవసరంలో ఉన్నవారికి. ఎలాంటి వారికి ఇవ్వాలి? వారు ఎవరో తెలియకపోయినా సరే, వీళ్ళు కొట్టుకొని వచ్చారు. ఆ నాగరికులకు వీళ్ళు ఎవరో తెలియదు. పౌలు గారు ఆయనతో ఉన్నవారు కూడా ఎవరో తెలియదు, ఎప్పుడూ చూచి ఉండరు వాళ్ళు. కానీ వారికి ఏమేం కావాలో అవన్నీ సిద్ధపరిచారు. ఈ రోజున మన ఇంటికి వచ్చిన చుట్టాలను కానీ అతిథులను కానీ భోజనం పెడుతున్నాం. ఆ గుమ్మం నుంచే టాటా బై బై అని చెప్పేస్తున్నాం, వెళ్ళిపోతున్నారు. ఈ అనాగరికులు పౌలు గారు ఆయనతో కూడా ఉన్నటువంటి వారికి మంచి ఆతిథ్యం ఇచ్చి, మంచి ఉపచారం చేసి, మంచి పరిచర్య చేసి, మరలా వాడు వెళ్ళేటప్పుడు వారిని సాగనంపినట్లుగా, వారికి కావలసినవన్నీ కూడా ఇచ్చి పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఛార్జీలు కూడా ఇచ్చేవారండి. ఆ వచ్చిన వారికి, అతిథులకు కానీ చుట్టాలకు కానీ వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ డబ్బులు ఉంచండి అని ఛార్జీలు కూడా ఇచ్చేవారు. ఈ రోజున అలాంటివేమీ కనిపించడం లేదు, కనుమరుగైపోయాయి. ఆతిథ్యం ఇవ్వడం గొప్ప సంగతి. ఎలాంటి వారికి ఇవ్వాలంటే అవసరంలో ఉన్న వారికి ఇవ్వాలి. వారు ఎవరో తెలియకపోయినా ఆ తెలియని వారికి మనం ఆతిథ్యం ఇవ్వాలి. పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథం త్వరగా చదువుదాం. 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అందరికీ, క్రైస్తవ ప్రపంచానికి తెలిసినటువంటి సందర్భం, విశ్వాసులైన వారికి తెలిసినటువంటి సందర్భం. 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. షూనేము పట్టణంలో ఈమె పేరు ప్రస్తావించబడలేదు.
బోధకులు కానీ క్రైస్తవులు కానీ షూనేమియురాలు అని పిలుస్తారు. షూనేమియురాలు. ఈ షూనేము పట్టణంలో ఉండేటువంటి ఈ స్త్రీ ఆ పట్టణానికి వచ్చినటువంటి ఎలీషా గారిని ఆయన దైవజనుడని గుర్తించి ప్రేమతో ఆప్యాయతతో వారింటికి ఆహ్వానించి ఆయనకు భోజనం ఏర్పాటు చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. ఎలాగట? బలవంతము భోజనంలోకి రమ్మని అతను అమ్మమ్మ కాదు, ఈ రోజున మేము వెళ్ళొస్తామంటే అలాగే వెళ్ళరండి అంటున్నాం మనం. ఒకవేళ ఎవరైనా రోడ్డు మీద కనబడితే మనకి మన బంధువులు కానీ మన చుట్టాలు కానీ నెలవైన గారు కానీ తెలుసున్నవారు కానీ కనబడితే మాట మట్టుకు ఒకవేళ రమ్మన్నా సరే మనసులో మాత్రం వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకులే మన ఇంటికి అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే సరేలే ఈసారి వెళ్ళరాలే మళ్ళీ వచ్చినప్పుడు వద్దుగాలే అంటున్నాం, ఇంకోసారి వచ్చినప్పుడు వద్దుగాలే ఈసారి వెళ్ళండిలే అంటున్నాం. మనం ఎవరో రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఏమో ఆ పరిస్థితులు ఏంటో నాకు అర్థం కాదు. కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది ఓ గొప్ప కార్యక్రమంగా, ఓ దీవించబడిన కార్యక్రమంగా మనకు పరిచయం చేస్తున్నారు. ఆయన మనం నేర్చుకునేటట్లుగా ఆయన మనకు అందిస్తూ ఉన్నారు. ఈ షూనేమీరాలు ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఎలీషా గారిని దైవజనుడని గుర్తించి, ఈరోజు దైవజనులకు కూడా చాలామంది భోజనం పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఆయనకు మనమేం పెడతాంలే అనుకుంటున్నారేమో. దైవజనులు మీ ఇంట్లో భోజనం చేయడం మీకు ఆశీర్వాదం. మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు, మీ కుటుంబ అభివృద్ధి కొరకు క్షేమం కొరకు వారు ప్రార్థన చేస్తారు. అది గుర్తించాలి క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు అందరూ కూడా. దైవజనులకు మీ ఇంట్లో ఒక పూట భోజనం పెట్టడం ద్వారా మీ కుటుంబం దీవించబడుతుంది, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈ షూనేమీరాలు ఎలీషాను పిలిచి బలవంతం చేసింది. అంతేకాదండి, ఇంకా చాలా కార్యక్రమం చేసింది. తన భర్తతో సంప్రదించింది. మన ఇంటికి వస్తున్నటువంటి ఆయన దైవజనుడు అన్న సంగతి నాకు తెలిసింది కాబట్టి ఆయనకు ఒక ఏర్పాటు చేద్దాం, మన ఇంటి పైన ఒక గది ఏర్పాటు చేద్దాం, అందులో బల్ల ఏర్పాటు చేద్దాం, అందులో దీపస్తంభం పెడదాం. అంటే దైవజనుడు ఉండేటట్లుగా మంచి సౌకర్యవంతమైనటువంటి హాస్పిటాలిటీ, అదే ఇందాక మనం హాస్పిటాలిటీ అంటే అన్ని సౌకర్యాలు. ఇది గెస్ట్ హౌస్ అంటున్నాం, గెస్ట్ హౌస్ అంటే ఆ గెస్ట్ హౌస్లో అన్ని సౌకర్యాలు. ఈరోజు కొన్ని ఇళ్లలో కూడా గెస్ట్ రూమ్ అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఆ గెస్ట్ ఉండడానికి ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నారు, గెస్ట్ రూమ్ అంటున్నాం, గెస్ట్ హౌస్. ఒకవేళ ఈ షూనేమీరాలు కూడా ఎలీషా గారికి ఒక గెస్ట్ రూమ్ని ఏర్పాటు చేసింది, ఒక అతిథి ఉండేటట్లుగా. మళ్ళీ ఆయనకి ఏ కొరత రాకూడదు. దీపస్తంభం ఒకసారి చదివేద్దాం, 10వ వచనం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచం, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాం. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రియులారా, నాకు తెలిసిన సండే స్కూల్ నుంచి మరి అన్నవరం సరుగుడు సంఘాల్లో పెరిగినటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు. వారి ప్రాంతానికి, వారు ఉండేటువంటి ప్రాంతానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండాలి అయ్యగారు, ఇక్కడ ఉండాలి బ్రదరు అని. వారు ప్రేమతో ఇదిగో మీకు ఈ గది ఏర్పాటు చేస్తాం, మీరు చక్కగా ఉండొచ్చు, మీరే ఇబ్బంది పడక్కర్లేదు. వారికి అర్థమైంది, చాలామందికి అర్థమైంది. దైవజనులు గుర్తించేటువంటి ఆ భావం, ఆ మనస్సు ఉండాలి. కొంతమందికి అర్థమైంది, ఇంకా కొంతమందికి అర్థం కాలేదు. ఆయన వస్తే ఏమవ్వాలి, ఆయనకు వస్తే ఏం పెట్టాలి అనేటువంటి ఆ విధానంలో అలాంటి మనసుతో ఉన్నారు. కానీ షూనేమీరాలను చూసి ఆతిథ్యం ఇచ్చేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఎలీషా గారికి తన ఇంటికి వచ్చినప్పుడు గొప్పగా విందు చేసినట్లుగా, గొప్పగా ఆతిథ్యం ఇచ్చినట్లుగా బలవంతం చేసింది ఆయన ఉండడానికి ఓ మంచి గెస్ట్ రూమ్ని. చక్కగా ఆ అతిథి ఉండడానికి ఓ గెస్ట్ రూమ్ని, ఓ మంచి గదిని తన భర్తను సంప్రదించి చేయగలిగింది. కనుక ఆతిథ్యం ఎలాంటి వారికి ఇవ్వాలి అంటే అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు. అలాగే మెలితే ద్వీపవాసులు తను ఎవరో ముక్కు మొక్కం తెలియని వారికి ఆతిథ్యం ఇచ్చి ఉపచారం చేశారు. అలాగే షూనేమీరాలు దైవజనుడని గుర్తించి ఎలీషా గారికి మంచి ఆతిథ్యం ఇచ్చింది. కనుక ఈ దినాన్ని ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో నుంచి అబ్రహాము గారు చేసినటువంటి ఆతిథ్యాన్ని బట్టి మనం కూడా అలాంటి విధానంలో జీవించగలిగితే ఎంత మేలు, ఎంత దీవెన. చివరగా
ఆతిథ్యం చేయడంలో ఉండేటువంటి గొప్పతనం, ఆతిథ్యం చేయడంలో వచ్చేటువంటి ఆ దీవెన, ఆతిథ్యం చేయడంలో ఉండేటువంటి ఆనందం ఏంటో ఓ 2 మాటలు మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీల్లో నుంచి క్రైస్తవులైనటువంటి వారికి ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఎందుకంటే వారికి తెలుసు, చరిత్ర తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, తమ పితరుల గురించి తెలుసు. అందుకే వారికి రాస్తూ ఉన్నాడు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యం చేయడం ఏం చేయకూడదటండి? మర్చిపోకూడదు. ఈరోజు చాలామంది ఆ విషయాన్నే మర్చిపోతున్నారు. మా ఇంటికి మేము రావు, మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మేము రావు. సంబంధాలు లేవు, బంధుత్వాలు లేవు, రక్త సంబంధాలు లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. ఇంత దయనీయంగా సమాజం బ్రతుకుతూ ఉన్నది. ఆతిథ్యం చేయడం మర్చిపోకండి, మర్చిపోకండి. ఆతిథ్యం చేయడం మర్చిపోకూడదండి. నీకున్న పరిస్థితుల్లోనే, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశంలోనే, నీకున్నంతలోనే తప్పనిసరిగా ఆతిథ్యం చెయ్యాలి. ఆతిథ్యం చేయడం అనేటువంటిది గొప్ప భాగ్యం. ఎంత గొప్ప భాగ్యమో చదువుదాం. దాని వలన, ఈ ఆతిథ్యం చేయడం వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొందరు, వాడు దేవదూతలని తెలియదు అబ్రహాం గారికి. ఆదికాండం 18వ అధ్యాయంలో వారు దేవదూతలని తెలియదు. ఎవరో దారంటి పోతున్నారు, వారిని తీసుకొచ్చాడు అబ్రహాం గారు. వారికి కావలసినటువంటివన్నీ కూడా వండర్ఫుల్ ఆతిథ్యం అండి. అబ్రహాం గారు ఇచ్చిన ఆతిథ్యం వండర్ఫుల్. మనం ఇవ్వలేం. మంచి దూడ, చక్కని రొట్టెలు, వెన్న, ఎంత వండర్ఫుల్ ఆతిథ్యం అండి, ఎంత చక్కని ఆతిథ్యం అండి. ఎరుగకయే, వారు దేవదూతలను ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చారు. ఊరకనే పోయిందా? దాని ఫలితాన్ని పొందుకోగలిగారు అబ్రహాము దంపతులు. దాని ఫలితాన్ని పొందుకోగలిగారు అబ్రహాము దంపతులు. వారు భోజనం చేసిన తర్వాత, నీ భార్య ఎక్కడున్నది? అదిగో గుడారం చాటున. మరలా మీదిటికి ఒక కాలం, మరలా ఇంకో సంవత్సరం వచ్చేసరికి మీకు చక్కని బహుమానం, చక్కని బిడ్డలు కలుగుతారు, చక్కని సంతానం కలుగుతుంది. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వారు దేవుని దీవెన పొందుకోగలిగారు, దేవుని ఆశీర్వాదం పొందుకోగలిగారు. వారి జీవితంలో అంతవరకు ఉన్నటువంటి లోటు, కొరత వారు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అది పూర్తి చేయబడింది, అది నివృత్తి చేయబడింది. అంటే ఆతిథ్యం ఇస్తే నీవిచ్చిన ఆతిథ్యం ఊరకనే పోదండి. నువ్విచ్చిన ఆతిథ్యం ఊరకనే పోదు. దేవుడు దానికి తప్పక ప్రతిఫలం ఇస్తాడు. నీవిచ్చే ఆతిథ్యానికి ఇక్కడ నువ్వు ప్రతిఫలం కోరకు. మత్తయి రాసిన సువార్తలో యేసుప్రభు నీతి కార్యాల గురించి చెప్తారు. 6వ అధ్యాయంలో నీతి కార్యాలు 3: ధర్మం చేయడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం. ఆ 3 విషయాల్లో కూడా పరలోకమందున నీ తండ్రి చూస్తున్నాడని నువ్వు చెయ్యి. ధర్మం చేస్తే పరలోకమందున నీ తండ్రి చూస్తున్నాడని చెయ్యి, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేస్తే పరలోకమందున నీ తండ్రి చూస్తున్నాడని ప్రార్థన చేయి, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసం ఉంటే ప్రార్థన పరలోకమందున నీ తండ్రి చూస్తున్నాడని ఉపవాసం ఉండు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఎవరో ఇస్తారని కాదు, ఎవరో మెచ్చుకుంటారని కాదు. నీకు చప్పట్లు కొడతారు, హ్యాట్సాప్ భలే పెట్టారండి, మంచి భోజనం పెట్టారండి ఒకవేళ అనొచ్చు, ముఖస్థుతి కొరకు. కానీ ప్రతిఫలం దేవుడిస్తాడు. అబ్రహాము, శారమ్మలకు ప్రతిఫలం దేవుడిచ్చాడు. చక్కగా ఆతిథ్యం ఇచ్చారు, దేవుని నుంచి మంచి బహుమానాన్ని పొందుకున్నారు అబ్రహాము, శారమ్మలు. వారు ఆతిథ్యం ఇచ్చిన వారు దేవదూతలని తెలియదు. వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి, ఎరుగకయే బహుమానం పొందుకున్నారు. అలాగే 19వ అధ్యాయం ఆదికాండం, లోతు గారు కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఆ సొదొమ గొమొర్రాకి వెళుతున్నప్పుడే అబ్రహామును దర్శించారు వీళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా లోతు కూడా వారు
వీధిలో ఉండిపోతే అయ్యలారా మీరు వీధిలో గడపొద్దు, నా ఇంటికి వచ్చి ఉండండి అని లోతు గారు కూడా ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము ప్రభు చెప్పినటువంటి ఓ చక్కని ఉపమానం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. నువ్వు ఆతిథ్యం చేస్తే ఎవరికి చేస్తున్నావు? నువ్వేదైనా ఇస్తే ఎవరికి ఇస్తున్నావు? నువ్వేవైనా పెడితే ఎవరికి పెడుతున్నావు? అక్కడ యేసుప్రభువు చెప్పినటువంటి ఉపమానం, గొల్లవాడు గొర్రెలను మేకలను మందలో నుంచి వేరుపరిచినట్లుగా వేరుపరిచి ఆ కుడివైపున ఉన్నవాడిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. మాకేంటి హానర్, మాకేంటి గొప్పతనం, మాకేంటి ఆశీర్వాదం అనుకున్నప్పుడు వారితో ప్రభువు మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశనయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరనయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఆ కుడివైపున ఉన్నవారిని చూసి, ఆ నీతిమంతులను చూసి ప్రభు మాట్లాడుతూ, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, వారంటే మేమెప్పుడు పెట్టాం? మీరెప్పుడు వచ్చారు మా దగ్గరికి? మేమెప్పుడు మీకు ఆతిథ్యం ఇచ్చాం? అప్పుడు ప్రభు అంటున్నారు, ఎప్పుడు రోగివై ఉండుటనైనను చెరసాలలో ఉండుటనైనను చూచి నీ యొద్దకు వచ్చినమని ఆయన అడిగారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరు చేశారు? అవసరంలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి, ఇబ్బందిలో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి భోజనం పెట్టారు. నేను ఆతిథ్యం ఇవ్వడం ఎంత గొప్ప దీవెనో. వారెవరో చూడొద్దు, మళ్ళా వాళ్ళు నీకు చేస్తారా చేయరా అనేది చూడొద్దు. నీకు కలిగినంతలో, నీకున్నంతలో, మనకున్నంతలో, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశంలో ఆతిథ్యం చేద్దాం. ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు అంటున్నాడు. ఆతిథ్యం చేయడం మరొకటి. ఈరోజు చాలామంది మర్చిపోయారండి, సమాజం మర్చిపోయిందండి. ఈరోజు గొప్పలకు పోతున్నామండి. వాళ్ళు ఏదో చేశారు, మనం ఏదో చేయాలనుకుంటున్నాం తప్ప ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప అవకాశం అనేటువంటిది మనం భావించడం లేదు. కాబట్టి అబ్రహాము వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వారు మేలు పొందారు. లోతు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి తప్పించబడ్డాడు. ఇక్కడ నీతిమంతులు ఆ కుడివైపున ఉన్నవారిని మేమెప్పుడు చేసాం? ఇదిగో ఈ నా సహోదరులో అల్పులైన ఒకరికి మీరు భోజనం పెట్టారు కాబట్టి నాకు పెట్టినట్లే. మనం ఆతిథ్యం ఎవరికి ఇస్తున్నాం? ఎవరు చూస్తున్నారు? ఎవరు నీకు ప్రతిఫలం ఇస్తారు? ఆ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, మంచి విషయాలు ఆదికాండంలో నుంచి క్రమమైన రీతిలో నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి అలాగా నేర్చుకోవడానికి ఓ చక్కనైనటువంటి ఏర్పాటు చేసినటువంటి మరి భీమవరం బైపాస్ రోడ్లో కొవ్వాడపుంతలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం, అక్కడ పరిచర్య చేస్తున్న యవ్వన సేవకులు సత్యశీల్ గారు ధన్యులని నేను భావిస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటి చేయగలిగేటువంటి సావకాశాన్ని వారికి కలుగజేయాలని, మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆయన పరిచర్యలో దేవుడు బలమైన సాధనంగా వాడుకోవాలని తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రీస్తు ప్రభు నామాన్ని వందనాలు. ఇంతవరకు మంచి వాక్యాన్ని అందించినటువంటి సహోదరులు కృపారావు గారికి మనందరి తరపున, అలాగే భీమవరం బైపాస్ రోడ్ కొవ్వాడపుంతలో ఉన్న క్రీస్తు సంఘం తరపున, నా తరపున ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మనందరం కూడా ఇతరులకు ఆతిథ్యం ఇయ్యే బద్దులమై ఉన్నాం అనే సంగతిని మనందరం కూడా గ్రహించుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నానండి. ఈ వాక్యం ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ ఉన్నానండి. ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. మరలా రేపు రాత్రి 8 గంటలకి మనం యూట్యూబ్లో కలుసుకుందామండి. మరి గడిచిన 4 దినాలు కూడా 4 పాఠాలు అబ్రహాం గురించి మనం నేర్చుకున్నామండి. మంగళవారము పిలువబడిన అబ్రహాము అనే పాఠాన్ని ఆలోచన చేశాం. బుధవారము బంధువుగా అబ్రహాము అనే పాఠాన్ని ఆలోచన చేశాము. మరి నిన్న వాగ్దానం పొందిన అబ్రహాము అనే అంశాన్ని ఆలోచన చేశాము. ఈరోజు ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము అనే పాఠాన్ని మనం ఆలోచన చేశాము.
రేపటి దినాన్న మధ్యవర్తి అయిన అబ్రహాము అనే అంశాన్ని మనం ఆలోచించేద్దామండి. కాబట్టి మనందరం కూడా సిద్ధపడి రేపు రాత్రి 8 గంటలకి మరలా యూట్యూబ్లో కలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నానండి. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మరొకసారి మీ సన్నిధానంలో విజ్ఞాపన చేయడానికి మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నేను ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేమందరం కూడా నాయన మరి ఇతరులకు, బయట వారికి, మా ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యము మేము ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మేమందరం కూడా కలిగి ఉండగా నాయన మరి కేవలం వాక్యాన్ని వినడమే కాదు కానీ మా జీవితాల్లో దాన్ని ఆచరించేలాగానే మీరే మాకు సహాయం తెచ్చమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అలాగే వాక్యాన్ని వివరించిన సహోదరులు కృపారావు గారిని దీవించి ఆశీర్వదించండి నాయన. మరి వారు అన్నవరం పరిసర ప్రాంతాల్లో, సరుగుడు పరిసర ప్రాంతాల్లో వారు చేస్తున్న పరిచర్యలో మీరే వారికి సహాయం తెచ్చేయండి. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారు పనిచేస్తున్న స్థానిక సంఘాలని బలపరిచి నాయన అభివృద్ధిపరిచి ముందుకు నడిపించని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ కార్యక్రమం టెలికాస్ట్ చేస్తున్న భీమవరం బైపాస్ రోడ్ కొవ్వాటపంతలో ఉన్న క్రీస్తు సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. దాని మీ యొక్క కృపలో కాపుదల్లో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఆత్మ సంబంధమైన మేలులతో పాటు భౌతిక సంబంధమైన దీవెన ఆశీర్వాదాలతో కూడా బలపరచమని, మరలా రేపు రాత్రి మేము కలుసుకునే పర్యంతం మాకు తోడేయండి, మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామాన ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.